హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మన ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ బెంగళూరు వర్సెస్ లక్నోకి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ముందుగా క్రియేట్ చేసుకునే ముందు ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అన్నమాట. ఈ ఛానల్ అయితే నేను ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా జాయిన్ అవ్వాలి. అలాగే మన యూజర్స్ కూడా మంచి అమౌంట్ అయితే విన్ అవుతారు మన సాఫ్ట్వేర్ యూజ్ చేసి. సో ఇక్కడ మ్యాచ్ అనాలిసిస్ చూసుకుంటే ఈరోజు వచ్చేసి మ్యాచ్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ అనమాట. మ్యాచ్ లొకేషన్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం. చిన్నస్వామి స్టేడియం అనేది చాలా గ్రౌండ్ సైజ్ డైమెన్షన్ తక్కువ కాబట్టి ఎక్కువ స్కోర్ వెళ్ళే అవకాశం ఉంది. బ్యాటింగ్ ఫేవరెట్ పిచ్. అలాగే ఆర్సీబీ నుంచి దినేష్ కార్తిక్ అండ్ విజయ్ కుమార్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఎల్ఎస్జీ నుంచి వచ్చేసి కేఎల్ రాహుల్, నవీన్ ఉల్లాక్ అయితే వస్తారు. సో మోస్ట్లీ టీం అయితే చేంజెస్ అయితే ఏమీ లేవు. లాస్ట్ ఆడిన ప్లేయర్స్ అయితే ఆడవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు డ్రాప్ ప్లేయర్స్, ఫిక్స్డ్ లాకెట్ ప్లేయర్స్, క్యాప్టెన్ ఆప్షన్స్, వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్, పార్టీషన్, కాంబినేషన్ అన్నీ ప్రొవైడ్ చేశాను. అన్ని స్ట్రాటజీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ యూజ్ చేసి అయితే మనం అయితే టీమ్స్ అయితే క్రియేట్ చేద్దాం. మన సాఫ్ట్వేర్ యూజ్ చేసి మన సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి ఫ్యాన్సీ టీమ్ క్రియేటర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్లో మీరు చూసినట్టే ఇక్కడ అప్కమింగ్ మ్యాచ్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో సెకండ్ మ్యాచ్ మీద క్లిక్ చేయండి, బెంగళూరు వర్సెస్ లక్నో. ఇది వచ్చేసి టోటల్ ప్లేయర్ సెక్షన్. వికెట్ కీపర్ సెక్షన్ నుంచి అయితే మీరు నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్, డీకోక్ అయితే కంపల్సరీ సెలెక్ట్ చేయండి. మీరు దినేష్ కార్తిక్ ఆర్ అనుజ్ రావత్లో ఇద్దరిలో ఒకరిని అయితే డ్రాప్ చేసుకోవచ్చు రిస్క్ తీసుకోవాలనుకుంటే. లేదంటే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక రిస్క్ తీసుకుంటే ఏమవుతుందంటే జిఎల్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఇద్దరు ప్లేయర్స్ని అయితే నేనైతే సెలెక్ట్ చేసాను. మీరైతే ఒకరిని అయితే డ్రాప్ చేసుకోవచ్చు. బ్యాటింగ్ సెక్షన్లో చూసుకుంటే 2 ప్లేసెస్ విరాట్ కోహ్లీ, పట్టిదర్, అలాగే డి పడికల్, ఆయుష్ బదర్ని అయితే డ్రాప్ చేసుకోండి ఎల్ఎస్జీ నుంచి. ఆల్రౌండ్ సెక్షన్లో చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్ గ్రీన్, కృణాల్ పాండ్యా, స్టోయినిస్ అయితే బౌలింగ్ వేయట్లేదు చాలా మ్యాచెస్ నుంచి. బ్యాటింగ్ పాయింట్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి స్టోయినిస్ నుంచి. బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే సిరాజ్, దాగర్, అల్జరీ జోసఫ్, విజయ్ కుమార్ వచ్చేసి ఇంపాక్ట్ గురించి ఛాన్స్ ఉంది. దయాల్, అలాగే సిద్ధార్థ, నవీన్ ఉల్లాక్, అలాగే మోషిన్ ఖాన్, రవి బిష్ణోయ్, ఎం యాదవ్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ వచ్చి 3 వికెట్స్ తీశాడు. 150+ అయితే బౌలింగ్ అయితే చేస్తున్నాడు. దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను 2 టీమ్స్ని ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేశాను. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ అడ్వాన్స్ జనరేషన్ మీద అయితే క్లిక్ చేయండి. లాక్ ప్లేయర్ సెక్షన్. సో నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను. ఏ ప్లేయర్స్ని లాక్ చేయాలి, ఏ ప్లేయర్స్ని క్యాప్టెన్ ఆప్షన్ అయితే తీసుకోవాలి అని మీరు అవే స్ట్రాటజీస్ యూజ్ చేసి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఓన్ అనాలిసిస్ చేసుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ క్రిస్ గ్రీన్ కానీ ఇద్దరిలో ఒకరిని అయితే లాక్ చేసుకోండి. నేనైతే గ్లెన్ మ్యాక్స్వెల్ లాక్ చేస్తాను. మీరు క్రిస్ గ్రీన్ కూడా లాక్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ ప్లేయర్ కాబట్టి. సో ఒక ప్లేయర్ని అయితే లాక్ చేస్తున్నాను. లాక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ప్లేయర్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే అన్ని టీమ్స్ అయితే పోతాయి. సో రిస్క్ తీసుకుంటేనే మాత్రమే లాక్ చేసుకోండి. మీరు కృణాల్ పాండ్యా కూడా కావాలితే లాక్ చేసుకోవచ్చు. సో విరాట్ కోహ్లీ, డూప్లేస్ ఇద్దరిలో ఒకరినైతే లాక్ చేసి కంపల్సరీ ఇద్దరిలో అయితే ఒకరైతే ఆడతారు. మీరు దాన్ని బట్టి లాక్ చేసుకుని క్లిక్ ఆన్ కంటిన్యూ. క్యాప్టెన్ ప్లేయర్ సెక్షన్ క్యాప్టెన్ ఆప్షన్స్ వచ్చేసి నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్. బ్యాటింగ్ సెక్షన్ నుంచి వచ్చేసి డూప్లేసిస్, విరాట్ కోహ్లీ. ఆల్రౌండర్ సెక్షన్ నుంచి మ్యాక్స్వెల్, క్రిస్ గ్రీన్, కృణాల్ పాండ్యా. స్టోయినిస్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే స్టోయినిస్ ఓన్లీ బ్యాటింగ్ పాయింట్లోనే కన్సిడర్ చేయండి. బౌలింగ్ సెక్షన్ నుంచి అయితే మీరు అయితే ఇగ్నోర్ చేసేయండి. సో ఈ ప్లేయర్స్ని అయితే నేను క్యాప్టెన్ ఆప్షన్గా తీసుకున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. వైస్ క్యాప్టెన్ వచ్చేసి నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, డూప్లేసిస్, విరాట్ కోహ్లీ. పట్టిదార్ని కూడా మీరు వైస్ క్యాప్టెన్ ఆప్షన్గా కన్సిడర్ చేయొచ్చు. పట్టిదార్ వచ్చేసి 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ వస్తాడు. సో అది కూడా కన్ఫర్మ్ కాదు. బేగా వికెట్ పడితేనే 1 డౌన్ వస్తాడు, లేదంటే క్రిస్ గ్రీన్ కానీ ఎవరొకరు వస్తారు 1 డౌన్ కానీ. దాన్ని బట్టి చూస్ చేసుకుంటే పట్టిదార్ కూడా వైస్ క్యాప్టెన్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది, కానీ తక్కువ ఛాన్స్ అనమాట. గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్ గ్రీన్, కృణాల్ పాండ్యా, స్టోయినిస్. బౌలింగ్ సెక్షన్ వచ్చేసి సిరాజ్, విజయ్ కుమార్, నవీన్ ఉల్లాక్, రవి బిష్ణోయ్, ఎం యాదవ్. ఈ ప్లేయర్స్ని అయితే నేను వైస్ క్యాప్టెన్ ఆప్షన్గా సెలెక్ట్ చేశాను. మీరు కావాలితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. టీమ్ పార్ట్నర్షిప్ సెక్షన్ 2 టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ టీమ్స్. కాకపోతే బెంగళూరు హోమ్ గ్రౌండ్ కానీ బెంగళూరు బౌలింగ్ అటాక్ అయితే మంచిగా అయితే లేదు. కాకపోతే మనం 2 టీమ్స్ అయితే ఫేవర్గా తీసుకుందాం. 5-6-6-5. క్లిక్ ఆన్ కంటిన్యూ. ప్లేయర్ పర్సెంటేజ్ సెలక్షన్ స్ట్రాటజీ వచ్చేసి మోస్ట్లీ 5-6-4-7 ఈ 2 వస్తాయి. సమ్ టైమ్స్ 3-8-6-5 కూడా వస్తాయి. నేనైతే 5-6-4-7, 3-8 ఈ 3 తీసుకున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. రోల్ ఫిఫికేషన్ సెక్షన్ మీకు ఐడియా ఉంటేనే సెక్షన్ అయితే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. రోల్ ఫిఫికేషన్ సెక్షన్ అంటే మీరు ఒక పర్టికులర్ టీం నుంచి ఎంతమంది బౌలర్స్ కావాలో, ఎంతమంది బ్యాట్స్మెన్ కావాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి నాకు మినిమం 1 to 4 బౌలర్స్ కావాలంటే 1, 2, 3, 4 సెలెక్ట్ చేస్తాను. అంటే మీనింగ్ ఏంటంటే మినిమం అట్లీస్ట్ 1 బౌలర్ వస్తాడు, మ్యాక్సిమం 4 బౌలర్స్ దాకా వస్తారన్నమాట. మీరు ఎవరిని సెలెక్ట్ చేయకపోతే అలాగనే రావచ్చు. మీరు ఐడియా లేకపోతే స్కిప్ అయితే చేసుకోండి. క్రెడిట్ రేంజ్ వచ్చేసి సాఫ్ట్వేర్ సజెస్ట్ చేసిన క్రెడిట్ రేంజ్తో అయినా వెళ్ళచ్చు, లేదంటే ఒక పాయింట్ ఇక్కడ పెంచుకొని ఒక పాయింట్ పైన తగ్గించుకొని అయినా చేసుకోవచ్చు మీరు. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఈ మ్యాచ్కి వచ్చేసి నేను పాసిబుల్ టీమ్ కాంబినేషన్స్ ఏమనుకుంటున్నాను అంటే 2-2-5, 2-2-3-4, 2-2-4-3, అలాగే 2-3, 2-4-2, 2-3-3. తర్వాత 3లో వచ్చేసి 3-2-3-3, 3-2-2-4, 3-3-2-3. 4లో వచ్చేసి 4-2-2-3, 4-2-3-2,
4214 ఇలా అయితే వస్తాయి. మోస్ట్‌లీ ఇవే వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 1 నుంచి వచ్చే ఛాన్స్ కూడా ఉంది కానీ కాకపోతే 5 వికెట్ కీపర్ ఆప్షన్స్ ఉండడం వల్ల మినిమమ్ 2 అయితే వస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీరు 1 నుంచి కూడా తీసుకోవచ్చు. మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్ కూడా ట్రై చేయొచ్చు. 2216, 2144 ఇలాంటివి కూడా ట్రై చేయండి. సో, క్లిక్ ఆన్ కంటిన్యూ. మీకు ఎన్ని టీమ్స్ అయితే కావాలో అన్ని టీమ్స్ అయితే ఎంటర్ చేసుకోండి. సపోజ్ 20 ఎంటర్ చేస్తాను. జనరేట్ టీమ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా క్వాలిటీ టీమ్స్ అయితే జనరేట్ అయ్యాయి. ఎందుకంటే మనం చాలా వేరియస్ ఇన్పుట్స్ ఇచ్చి అయితే టీమ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మీరు ఇదే టీమ్‌ని డ్రీమ్ 11 కూడా డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. కింద డ్రీమ్ 11 కాపీ మీద అయితే నొక్కండి. సేమ్ టీమ్ అయితే డ్రీమ్ 11కి అయితే కాపీ అయిపోతుంది. మీరు పిక్ చేసుకొని అదే టీమ్‌తో జాయిన్ అయితే అవ్వచ్చు. సో, మీరు టీమ్స్‌ని సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ టీమ్స్ బటన్ మీద నొక్కితే అలాగా సేవ్ చేసుకున్న టీమ్స్‌కి లైవ్ పాయింట్స్ కూడా చూడొచ్చు. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మీరు లైవ్ పాయింట్స్ ఏ టీమ్‌కి ఎన్ని పాయింట్స్ వచ్చాయో కూడా వాచ్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బుక్ టీమ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఫ్యూ మ్యాచెస్‌కి అంటే ప్రైమ్ టీమ్స్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ మ్యాచ్‌కి కింద బుక్ టీమ్స్ బటన్ కనిపిస్తుంది కదా! మీరు బుక్ యువర్ ప్రైమ్ టీమ్స్ అంటే 3 నుంచి 15 టీమ్స్ వరకు మీరు ప్రైమ్ టీమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఆ ప్రైమ్ టీమ్స్ అనేవి లైనప్స్ తర్వాత అయితే అవైలబుల్‌గా ఉంటాయి. లైనప్స్ తర్వాత మీకు ప్రైమ్ టీమ్స్ కనిపిస్తే ఆటోమేటిక్‌గా ఆ టీమ్స్‌తో జాయిన్ అవ్వచ్చు. సో, ఇది మాట ఈ సాఫ్ట్‌వేర్ గురించి. మీకు కనుక ఈ సాఫ్ట్‌వేర్ కావాలితే వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లోని కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. అలాగే మీరు తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఛానల్‌లో. థ్యాంక్ యూ.